ప్రజా సమస్యలపై పోరాడుదాం, చంద్రబాబు తప్పులు లెక్కించాలి, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా, కార్యకర్తల్లో ధైర్యం నింపాలి, జగన్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గురువారం వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రభుత్వం రాజకీయ కక్ష వ్యవహరిస్తే వైసీపీ నేతలపైన 4-5 కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని, అలాంటి వారికి ఎవరు భయపడొద్దని అన్నారు. రాష్ట్రంలో 40% ప్రజలు మా వైపే ఉన్నారనేది మర్చిపోవద్దని సూచించారు. మనం చేసిన మంచి ఇప్పటికే ప్రజలకు గుర్తుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ కూడా పోలింగ్ శాతం చూసుకుంటే ఇక్కడ కూడా పెద్దగా టీడీపీ కంటే వైసీపీకి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ 60% వచ్చింది కూటమికి అంతా కలిపి, ఈయనకు 40% వచ్చింది. కూటమి అంతా కలుపుకుంటేనే 60% వచ్చింది అక్కడ. ఇక చంద్రబాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే ఈయనకు వాళ్ళకు అంత 10% ఓట్ల తేడానే ఉన్నది. ఇక్కడ సేమ్ తెలంగాణ గట్టే అయింది. తెలంగాణలో కాంగ్రెస్ కును ఇదే బీఆర్ఎస్ పార్టీకి 1.5% ఓట్ల శాతంతో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. అంత విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఇక ఈ జగన్ పార్టీ నుండి కొంచెం రోజా నోరు మూపియాలి, అదే విధంగా కొడాలి నాని నోరు మూపియాలి, ఆయన అనిల్ నోరు మూపియాలి. ఇట్లా కొందరు నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారు. వాళ్ళ వల్ల కూడా బాగా బ్యాడ్ అయిపోయింది జగన్కు. జగను ఓడినా గెలిచినా ఏది ఆయన గుండె నిర్భరానికి మాత్రం ఆయనకు నిజంగా సెల్యూట్ చేయాలి. ఆయన అప్పుడు ఒక్కడే పోరాడిండు వాళ్ళ తండ్రి చచ్చిపోయినప్పుడు. తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అపార రాజకీయ అనుభవం ఉన్నంతో ఒక్కరితోటే పోరాడి రాజకీయ అధికారంలోకి వచ్చిండు. మళ్ళా అధికారాన్ని నిలుపుకోవడానికి ఒక్కడిగానే పోరాడిండు. ఈ విషయంలో జగను చాకచక్యం కావచ్చు, వ్యూహాలకు కావచ్చు సెల్యూట్ చేయవలసిందే. ఒక్కడిగానే పోరాడతాడు. అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కలుపుకున్నాడు, సిపిఎంలను కలుపుకున్నాడు, సిపిఐలను కలుపుకున్నాడు, బీజేపీని కలుపుకున్నాడు. ఇంతమందిని కలుపుకుంటే బతికి బయటపడ్డాడు చంద్రబాబు. జగన్ ఎప్పుడు చూడు ఒంటరిగానే కొట్లాడతాడు. అంటే ఆయన సిద్ధాంతం మీద ఆయనే ఉన్నాడు. ఏమనుకున్నాడో ఆ మాట మీదనే ఉన్నాడు. ఇక సిద్ధాంతం లేని పొత్తులు కలిసినాయి అక్కడ. ఒకని సిద్ధాంతానికి పొత్తే ఉండదు ఆడ. అలాంటి పొత్తులు ఉన్నాయి ఆడ.